ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలం అనుదిన ధూపవేదిక ద్వారా ప్రతిదినం వాక్యం వింటున్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 22వ వచనాన్ని మనం గమనిస్తే, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అనే మాట మనం గమనిస్తాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఒకవేళ ప్రతిదినము చాలా భారంతో నెమ్మదిగా సంతోషంగా సమాధానంగా ఒకవేళ మీ జీవితం లేకుండా భారభరితమైన జీవితాలతో ఒకవేళ మీరు ఉన్నారేమో, ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది, నీ భారం నీవు మోయవలసిన అవసరం లేదు. ఇగో యేసుక్రీస్తు వారు మరొకసారి ఉదయకాలం దేవుని వాక్యంలో నుంచి మనందరితో మాట్లాడుతున్నారు. మన భారమంతా తీయడానికి, మన భారమంతా కూడా ఆయన మీద మోపడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ మాట నమ్మి మీ భారమంతా ప్రభు మీద వేయగలిగితే మీ జీవితాల్లో మీరు ఎంతో నెమ్మదిగా, సులువుగా, చక్కగా, ఆశీర్వాదకరంగా మీరు మీ జీవితాల్లో జీవించగలుగుతారు. ఒకవేళ పాప భారాన్ని మోస్తున్నారేమో, ఒకవేళ రోగ భారంతో ఉన్నారేమో, ఒకవేళ మీరు ఈ మాటలు వింటూ ఉంటుండగా అప్పుల భారంతో ఒకవేళ మీరు ఉన్నారేమో, మీ పిల్లల ప్రవర్తన బట్టి ఒకవేళ మీ గుండు బరువెక్కిందేమో, ఒకవేళ మీ ఇంట్లో ఉన్న పరిస్థితులు బయటికి చెప్పుకోలేని విధంగా ఒకవేళ మీరు మీ హృదయం అంతా కూడా నెమ్మది లేకుండా ఉందేమో, ఏ బరువైనా, ఏ భారమైనా, ఏ యొక్క చీకటైనా, ఏ ప్రతికూలతైనా, ఏదైనా కూడా ప్రభు మీద ఒకవేళ మీరు పెట్టగలిగితే నిశ్చయముగా ఆయన నిన్ను ఆదుకుంటాడు, విడిచిపెట్టడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడిచ్చే ఆ గొప్ప ఆదరణ మీ జీవితాల్లో పొందుకుంటారని ఈ ఉదయకాలం ఈ మాటలు తెలియజేస్తూ, మీ భారం ఈ దినం నుంచి ప్రభు మీద మోపి దేవుని మాట నమ్మి మీరు దేవుని వైపు చూడాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. ప్రభు వింటున్న మీ అందరికీ అట్టి కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.